ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఇంటింటికి త్రాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే దివ్యాంగులు రిటర్నింగ్ అధికారికి ఫామ్ 12D సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలో 22,302 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతినిచ్చింది. వార్తల వివరాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంటు భవనంలోని లోక్సభ ఛాంబర్లో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆమె ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే సమర్పిస్తారు. రేపు లోక్సభలో ఆమె మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. శుక్రవారం నుంచి రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన, ఆ తర్వాత బడ్జెట్పై చర్చ నిర్వహించి సమావేశాలను ఫిబ్రవరి 9వ తేదీన ముగిస్తారు. ప్రస్తుత సమావేశంలో కొత్త బిల్లులు వచ్చే అవకాశం తక్కువని, అత్యవసరమైన వాటినే తీసుకొస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశానంతరం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై సమావేశాల ఎజెండాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచే రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి త్రాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రోడ్లు, భవనాల శాఖలపై నిన్న ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, గ్రామాల పొలిమేర వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే కొనసాగించాలని అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులే గ్రామాల్లో త్రాగునీటి సరఫరా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఏ ప్రాంతాలకు త్రాగునీరు అందడం లేదో సమగ్రంగా సర్వే చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని, గోదావరి, కృష్ణా నదులతో పాటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ జలాశయాలన్నింటినీ ఉపయోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను గుంటూరులో 18 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో పురంధేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే రాజధానికి వేల కోట్ల రూపాయల నిధులు, రాయలసీమ నుంచి 6 వరుసల రహదారి, విజయవాడలో ఫ్లైఓవర్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతో పోలవరం నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. మహిళలు, పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో నిన్న నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళా సంఘాలకు ఆసరా చెక్కులను అందజేశారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే దివ్యాంగులు సంబంధిత BLOల ద్వారా రిటర్నింగ్ అధికారికి ఫామ్ 12D సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటేసే దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఎన్నికలపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, దివ్యాంగుల సౌలభ్యం కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరిందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది దివ్యాంగులు ఉన్న కేంద్రాల్లో రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి విభాగాల నుంచి వాలంటీర్లను నియమించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలో 22,302 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి అనుమతినిచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మండలి నిన్న సమావేశమై ఈ మేరకు ఆమోదించింది. వైఎస్సార్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతినిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రజాప్రతినిధులను తీసుకువెళ్లామని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నంద్యాల జిల్లా అళ్లగడ్డలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను నిన్న ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష ద్వారా వైద్యాన్ని ప్రజల ముంగిటికే తీసుకుని వెళ్లామని, తల్లులకు అమ్మఒడి, రైతులకు రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన రైతులకు 1,33,587 కోట్ల రూపాయల రుణాలివ్వాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ది బ్యాంకు నాబార్డు సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 83,391 కోట్ల రూపాయల మేరకు రుణ ప్రణాళిక ఉండగా దానికంటే 50,196 కోట్ల రూపాయల మేరకు అదనంగా అందించాలని, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరింది. నాబార్డు రూపొందించిన తెలంగాణ ప్రాధాన్య పత్రం 2024-25ను నిన్న హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి చింతల సుశీల విడుదల చేశారు. ఇందులో వ్యవసాయ రంగం స్థితిగతులు, అన్నదాతల సమస్యలు, ఇతర అంశాలను నాబార్డు విశ్లేషించింది. ప్రజాగాయకుడు గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవో జారీ చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గద్దర్ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. గద్దర్ 76వ జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టల్ బ్రోచర్ను నిన్న ఆవిష్కరించారు. జయంతి వేడుకల్లో భాగంగా గద్దర్ దళం ఆట, పాట, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, పాటకు జీవకణం, తరగని గని పుస్తకావిష్కరణ ఉంటుందని గద్దర్ ఫౌండేషన్ తెలిపింది. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రథసప్తమి వేడుకలను తిరుమలలో ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కుల నమోదులో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజులే ఎగ్జామినర్ కంప్యూటర్లో నమోదు చేయాలనే నిబంధన తీసుకువచ్చింది. ఈ ఏడాది దీన్ని అమలు చేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఇంటింటికి త్రాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే దివ్యాంగులు రిటర్నింగ్ అధికారికి ఫామ్ 12D సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.